ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. టీడీపీ లీగల్ సెల్కు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు సీఈసీ దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై వివరణ ఇచ్చింది. ఈవీఎంల పనితీరు, టీడీపీ అనుమానాలపై చర్చకు సిద్ధమన్న ఈసీ టీడీపీ తరపున సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ కాకుండా మరో సాంకేతిక నిపుణుడిని పంపితే చర్చించేందుకు సిద్ధమని తెలియజేసింది. ఇంకేమైనా అనుమానాలుంటే ఈ నెల 15న ఉదయం 11 గంటలకు మరోసారి కలవచ్చని టీడీపీకి సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. కేంద్ర ఎన్నికల సంఘం చాలా తొందరగానే స్పందించినట్టుగా కనిపిస్తుంది. అయితే సాంకేతిక నిపుణుడిని మార్చమని సూచించినట్టుగా తెలుస్తుంది. దీని మీద టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? ఏంటి తాజా అప్డేట్స్? మూడవ కమిషనర్ అశోక్ లవాస అందుబాటులో లేకపోవడంతో ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ అయిన సుశీల్ చంద్ర తోటి, అదేవిధంగా ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులతోటి దాదాపు చంద్రబాబు నాయుడు 2 గంటల పాటు భేటీ కావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈవీఎంల పనితీరు పైన అనేక విమర్శలు వచ్చాయి. చాలా ఈవీఎంలన్నిటి కూడా పని చేయలేదు అనేది సర్వత్రా కూడా వినిపించింది. వీటన్నిటిపైన కూడా అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈవీఎం అనేది కూడా పనిచేయకపోతే 2 గంటల్లోపు దాన్ని సరి చేయకుండా చాలా ఎక్కువ టైం చేస్తున్నారు, ఓటర్లను ఇబ్బంది పెట్టారు, ఈవీఎంల పనితీరు అనేది కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి కూడా వాదించడం కూడా జరిగింది. ఈవీఎంలు అనేటివి కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు, వాటిని ట్యాంపరింగ్ చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంది, అనేక రకాలుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన వాదించడం కూడా జరిగింది. అయితే దీనిపైన అవసరమైతే తాము మీకు నిరూపించి చూపిస్తామని చెప్పేసి కూడా ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తోటి చెప్పడంతో ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ తరఫున టెక్నికల్ బృందాన్ని పంపాలని చెప్పేసి కూడా సూచించారు. అయితే టీడీపీ నుంచి టెక్నికల్ బృందం నుంచి హరిప్రసాద్ ఈ మీటింగ్ వెళ్ళడం కూడా జరిగింది. ఆయనతో పాటుగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా సమావేశానికి వెళ్లారు. అయితే హరిప్రసాద్ పైన గతంలో ఈవీఎంల చోరీకి సంబంధించి ఒక కేసు అనేది కూడా నమోదైంది. ఆయన పైన అభియోగాలన్నిటి కూడా ఉన్నాయి కాబట్టి ఆయనను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదు. ఆయన ద్వారా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ కు సంబంధించిన చర్చ కానీ డిస్కషన్ కానీ మేము చేయలేము అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పడంతో వాళ్ళు వెనక్కి రావడం కూడా జరిగింది. చివరికి మళ్ళీ సాయంత్రం కనకమెడల రవీందర్ కుమార్ కి ఒక లేఖ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రావడం జరిగింది. హరిప్రసాద్ కాకుండా మీ తరపున మరే సాంకేతిక నిపుణులైనా కూడా తీసుకొని సోమవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి రావాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన టెక్నికల్ టీం తోటి మీరు సమావేశం మీకున్న అభ్యంతరాలన్నింటినీ కూడా వ్యక్తం చేసి వాటన్నిటిపైన కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నికల్ బృందంతో అదేవిధంగా లీగల్ సెల్ కు సంబంధించి కనకమెడల రవీంద్ర కుమార్ తోటి కూడా సుదీర్ఘంగా సమావేశమై సోమవారం టెక్నికల్ బృందానికి సంబంధించిన సభ్యుని పంపే విషయం పైన కూడా చర్చిస్తున్నారు. బహుశా సోమవారం 11 గంటలకు టీడీపీ తరఫున టెక్నికల్ బృందం హాజరై ఈవీఎంలను ఏ విధంగా ట్యాంపరింగ్ చేయొచ్చు అనే దానిపైన వివరణ ఇస్తారు. రాజు, హరిప్రసాద్ని కాకుండా మరొకరిని పంపాలని వారు చెప్పారు కాబట్టి హరిప్రసాద్ బదులు ఎవరిని పంపేటువంటి అవకాశం ఉంది? తర్వాత బృందం అంటే అది టెక్నికల్ టీం, ఒక 3-4 సభ్యుల బృందం ఉంటుందా, లేకపోతే ఒకటే సభ్యుడా? అయితే మెయిన్ కీలక పర్సన్ తో పాటు 2 పొలిటికల్ పర్సన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇటు కనకమెడల రవీందర్ కుమార్ తో పాటుగా మరొకరిని కూడా పంపేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. హరిప్రసాద్ను కాకుండా ఎవరిని పంపాలనే దాని గురించి ఇంకా సీఎం నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు అర్ధరాత్రి కానీ రేపు కానీ సీఎం నిర్ణయం తీసుకొని వాళ్ళ పేరును సూచిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాస్తారు. ఆ లేఖ తీసుకొని వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం ద్వారా తమ యొక్క ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. ఈవీఎంల ఎలక్షన్ కమిషన్ కనుక అనుమతిస్తే ఈవీఎంను ఓపెన్ చేసి ఏ విధంగా ట్యాంపరింగ్ చేయొచ్చు అనే దాన్ని కూడా నిరూపించేందుకు తమ టెక్నికల్ సభ్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి ఎదుర్కొంది. అయితే ఈవీఎం ఓపెన్ చేయడానికి అంటే మెమరీ చిప్ను మార్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో చాలా మంది ఈవీఎంల ట్యాంపరింగ్ కు సంబంధించి సవాళ్లు లేవనెత్తిన నేపథ్యంలో అందులో ఉన్న మదర్ బోర్డును కానీ చిప్ను కానీ మార్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించని పరిస్థితి అనేది కూడా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో
ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందనేది నిరూపించడం సాధ్యం. ముఖ్యంగా అసలు ఉన్నదంతా కూడా చిప్లోనే ఉంటుంది కాబట్టి ఆ చిప్ను మార్చి ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా నిరూపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే దాన్ని ఓపెన్ చేయడానికి ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గతంలో అనేక మంది చేతులెత్తేసిన పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ఏసీ ఏ విధంగా స్పందిస్తుంది సోమవారం అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈసీకి తగ్గట్టుగా ఇటు టీడీపీ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లంటి కూడా చేసుకొని తమ యొక్క వాదనను పకడ్బందీగా వినిపించేందుకు సిద్ధమవుతోంది. రాజు, థ్యాంక్ యూ సురేష్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు